పరిశుద్ధ గ్రంథంలో నుండి 89వ సంకీర్తన 21వ వాక్యములో ఒక అద్భుతమైనటువంటి మాట ఈ విధంగా రాయబడి ఉంది. నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. దేవునికి స్తోత్ర. ఎవరు అతడు? సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరు అతడు? ఒక విశ్వాసిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియదేవుని సంఘమా, నిన్ను గూర్చి, నన్ను గూర్చి, సర్వలోక మానవాళిని గూర్చి ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పటి వరకు? దానికి ఏమన్నా పరిమితి ఉందా? ఎంతకాలం? అది కొంతకాలం మట్టుకే అనేమన్నా ఉందా అంటే లేదు. అక్కడ రాయబడిన మాట ఎడతెగక చిరకాలము నీవు జీవించు దినములన్నీయు, నీవు బ్రతుకు దినములన్నీయు నేను నీకు తోడుగా ఉంటాను. నా బాహుబలము నిన్ను బలపరుస్తుంది. ఎప్పటి వరకు అంటే నీ జీవితకాలం అంతా, నీ బ్రతుకు దినములన్నీ నేను తోడుగా ఉంటాను. నా హస్తము నీకు తోడుగా ఉంచుతాను, నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్ర. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈరోజు లోకములో మనం చూస్తే చాలామంది కొంతకాలం మట్టుకే మనల్ని పరిపాలించేటువంటి నాయకులను బట్టి ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా, ఫలానా ఎంపీ గారి తాలూకా, ఫలానా ముఖ్యమంత్రి గారి తాలూకా, ఇలా వారిని చూసి విర్రవీగిపోతూ ఉంటారు. నేను అంటున్నాను, కొంతకాలం మట్టుకే ఉండేటువంటి వారిని చూసే నువ్వు ఇంతగా విర్రవీగిపోతుంటే, మహా అయితే ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు మాత్రమే పరిపాలించే వారిని బట్టి నేను ఫలానా వారి తాలూకా అని గొప్పగా చెప్పుకుంటుంటే, ఈరోజు దేవుని సముఖమందు నిలబడి చెబుతున్న మాట 121వ సంకీర్తన 2వ వాక్యములో రాయబడినటువంటి మాట. నేను ఒక కార్పొరేటర్నో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక ముఖ్యమంత్రినో కేవలము ఒక 5 సంవత్సరాలు పరిపాలించేవాడిని మాత్రమే కాదు. నేనెవరో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన వాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ప్రియ దేవుని సంగమా, ఇక్కడ భూమి ఆకాశములనే సృజించిన వాని తాలూకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలం మట్టిగా ఉండేటువంటి వారిని చూసి గొప్పగా చెప్పుకుంటుంటే, చిరకాలము నీ జీవితకాలం అంతా, నీ బ్రతుకు దినములన్నీ నీకు తోడుండే దేవుడు, తన బాహుబలము నిత్యము నిన్ను బలపరుస్తుంది. అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్న నాయకులు నిన్ను పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు. కనీసం నిన్ను వారి గుమ్మాన్ని తాకనిస్తారో లేదో కూడా నాకు తెలియదు. వారు నీతో ఎంత అన్యోన్యంగా ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ నేను సేవిస్తున్నాను ఆ దేవుడు అన్ని వేళలా నీ పక్షాన్ని ఉంటాడు, అన్ని వేళలా నీకు తోడుంటాడు. కృంగిపోయావా, పడిపోయావా, బలహీనపడ్డావా, చెదరిపోయావా, ఓడిపోయావా, నీకు తోడుండి తన దక్షిణ హస్తము నీకు అందించి నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి క్రైస్తవుడు ఎలా ఉన్నాడండి? ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోయేటువంటి వాడు, తలెత్తుతున్న సమస్యలను బట్టి బలహీనపడిపోతున్నాడు, వస్తున్న శోధనలను బట్టి వెనకబడిపోతున్నాడు. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు అతన్ని పడగొడుతున్నాయి. ఈ లోకాధికారి అనగా అపవాది అతన్ని ఓడిస్తున్నాడు. అలాంటి తరుణంలో నా ప్రభుస్తున్న వాగ్దానం, నేను అతనికి తోడుగా ఉంటాను, నేను నీ పక్షాన ఉంటాను. కొంతకాలం మట్టుగా నీకు తోడుండేవాడిని కాదు, నేను జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటాను. నీ బ్రతుకు దినములన్నీ నా దక్షిణాస్తము నిన్ను బలపరుస్తున్నది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయ్యా,
దేవుని హస్త బలము చేత, దేవుని కృప చేత, ఆయన ప్రేమ వలన, ఆయన తోడుగా ఉన్న కారణము చేత పరిశుద్ధ గ్రంథములో ఎందరో గొప్ప గొప్ప దైవజనులు, ఎందరో గొప్ప గొప్ప భక్తులు, ఎందరో పెద్ద పెద్ద ప్రవక్తలు అద్భుత కార్యములు చేశారు, ఆశ్చర్య కార్యములు చేశారు, సూర కార్యములు జరిగించారు, ఎన్నో సూచక క్రియలు చేశారు. నా ప్రశ్న ఏంటంటే, వారు ఎప్పుడు బలహీనపడలేదంటారా? వారు ఎప్పుడు కృంగిపోలేదంటారా? వారికి అలాంటి పరిస్థితులు ఏమి ఎదురవ్వలేదంటారా? ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, కొన్నిసార్లు మరణము కూడా తరిమిందండి వారిని. వారు పరిచర్య చేసిన దినాల్లో వారిని అంగీకరించిన వారి కంటే వారిని వ్యతిరేకించిన వారి సంఖ్య అధికము. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఎలా నిలబడగలిగారో తెలుసా? నా దేవుని హస్తబలము వారిని బలపరిచినందు నా దేవునికి స్తోత్రం. అవును, పరిశుద్ధంగా ఒక గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త అని పెరుగాంచినటువంటి వాడు, ఒకటి కాదు, రెండు కాదు, 7 అద్భుతాలనే చేసినటువంటి వాడు. అతడు ప్రార్థన చేయగా వర్షము కురవకుండా 3 సంవత్సరాల 6 నెలలు అలా నిలిచిపోయింది. అతడు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్నే ఈ భూమి మీదకి వచ్చింది, సిద్ధపరిచినటువంటి దహన బలిని దహించి వేసింది. శత్రు సైన్యమునేమి, ఆఖరికి పెద్ద పెద్ద రాజులను కూడా అతడు ఎదిరించగలిగాడు, ధైర్యముగా నిలబడగలిగాడు, రోషముగా దేవుని గొప్పతనాన్ని చాటగలిగాడు. కారణం దేవుని హస్త బలము అతనికి తోడుండుట వలన, అతని బలపరిచినందు వలన దేవునికి స్తోత్రం. అలాంటి ఒక గొప్ప ప్రవక్త ఒకానొక దినమున కృంగిపోయాడు, ఒకానొక దినమున బలహీన పడిపోయాడు, ఒకానొక దినమున వెనకడుగు వేశాడు. వాక్యములో రాయబడి ఉంది, అతడు పారిపోయాడు. అలాంటి సమయంలో నా ప్రభు ఏం చేశాడు? ఒక గొప్ప ప్రవక్త పారిపోతుంటే నా ప్రభు అతన్ని ఎలా బలపరిచాడు? ఒక గొప్ప ప్రవక్త కృంగిపోతుంటే నా ప్రభు అతన్ని ఎలా బలపరిచాడు? ఒక గొప్ప ప్రవక్త బలహీన పడిపోతుంటే నా ప్రభు అతన్ని ఎలా బలపరిచాడు? కొన్ని మాటలు ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకో తెలుసా ప్రియదేవుని సంగమా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా ప్రభు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమును పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును గాక. ఈ వార్త ప్రవక్త అయినటువంటి ఏలియాకు యెజెబెల్ అనేటువంటి ఒక స్త్రీ పంపించింది. కారణం ఏంటి? దానికి ముందే జరిగినటువంటి సంఘటన, ఏలియా రాజుని ఎదిరించాడు, సైన్యాన్ని ఎదిరించాడు, దేవుని గొప్పతనాన్ని ప్రకటించాడు. మన సైన్యంలో చాలా మందిని మనం కోల్పోయాం. కారణం ఏంటంటే, ఏలియా అంట ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు ఖడ్గము దూసి ఒక్కొక్కరిని హతము చేశాడు. అతని పక్షాన ఉన్నవాడు గొప్పవాడంట, బలవంతుడంట, యెహోవా దేవుడంట అని చెబితే యెజెబెలు ఏలియాకు వర్తమానం పంపించింది. అయ్యా ఏలియా, గుర్తుపెట్టుకో, రేపీ సమయానికి నీవు చంపిన వారి వలె నేను కూడా నిన్ను చేస్తాను, వారిలో ఒకళ్ళ చేస్తా, నిన్ను చంపుతా అని వర్తమానం పంపించింది. నేను అంటున్నాను ప్రియదేవుని సంగమా, నువ్వు క్రైస్తవుడివే బిడ్డ, నువ్వు ప్రభువు నమ్మినవాడివే, వాక్యం తెలిసిన వాడివే, కానీ కొన్నిసార్లు బలహీన పడిపోతున్నావు. ఏలియా వంటి గొప్ప ప్రవక్తే బలహీనపడ్డాడు బిడ్డ. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, నిన్ను కృంగజేసి, నిన్ను బలహీనపరిచి, నిన్ను పడగొట్టినప్పుడు, నిన్ను వాడగొట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు?
ఒకవేళ ఏలియా వలె దేవుని వైపు చూడకుండా ఉంటున్నావా? ఏలియా వలె దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా పారిపోతున్నావా? సహాయం చేసే దేవుని వైపే చూడకుండా పారిపోతున్నావే. నువ్వు చూడకపోయినా, నువ్వు పారిపోయినా, నువ్వు దేవునికి దూరం అయిపోయినా, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయినా కానీ నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవునండి. చదవండి, కింద ఏమని రాయబడి ఉంది? 4వ వాక్యములో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనము. దేవుని వైపు చూడాల్సినటువంటి వాడు ఈరోజు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడండి. అనారోగ్యం వచ్చిందని దేవుని సన్నిధికి దూరం అయిపోతావే, కష్టం వచ్చిందని దేవుని సన్నిధికి దూరం అయిపోతావే, ఇబ్బంది వచ్చిందని దేవునికి దూరం అయిపోతావే, కొన్నిసార్లు నీ ప్రార్థనలో నీవే దేవుడు ఏం చేశాడండి అని అంటావే. ఇంత ప్రార్థన చేసినా, ఇంతగా చర్చికి వెళ్ళినా, ఇన్ని కానుకలు ఇచ్చినా, ఇంత వాక్యం చదివినా కానీ ప్రభు ఏం చేశాడండి అని అడుగుతావే. ప్రభు వైపు చూడాల్సిన నీవే, ఆయన సన్నిధిలో నిలవాల్సిన నీవే, మోకరించి ప్రార్థించాల్సిన నీవే బలహీనపడి కృంగిపోయి పారిపోతే ఎలా? కానీ ఇప్పుడు ఒక్క మాట చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటో తెలుసా? నువ్వు బలహీనపడినా, నువ్వు కృంగిపోయినా, నువ్వు అడగకపోయినా, నువ్వు ఆయన వైపు చూడకపోయినా, నువ్వు పారిపోయినా గాని దేవునికి, ఆయన సన్నిధికి దూరం అయిపోయినా కానీ నా ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను వెంటాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం జరిగిందో. 5వ వచనంలో, అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, దేవునికి స్తోత్రం. అయ్యా, ఏలియా ఎవరికి కనబడకూడదని ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిపోయాడే, అయినా దేవుని దూత ఒక దిన ప్రయాణం అతని కూడా వచ్చింది. అరణ్యములోనికి వెళ్ళిపోయాడే, అరణ్యములోనికి కూడా నా ప్రభు తన దూతను పంపించాడు. బదరీ వృక్షము కింద కూర్చున్నాడే, ఆ చోటుకు కూడా నా ప్రభు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్ర. విడిచిపెట్టేవాడా? వదిలివేసేవాడా? కాదు, వెదకి వెంటాడి నిన్ను చేరుకుంటాడు. దేవునికి స్తోత్రం. చిన్న కష్టం వచ్చిందని పారిపోతున్నావా? మరణము తరుముచున్నదని పారిపోతున్నావా? ఇప్పటి వరకు ఎన్ని అద్భుతాలు చేసావు, నువ్వు మర్చిపోయావా? ఎన్ని గొప్ప కార్యాలు చేసావు, మర్చిపోయావా? ఎడతెగక నీకు తోడుంటానని వాగ్దానం ఇచ్చానే, నా దక్షిణ హస్తము నిన్ను బలపరుస్తుందని వాగ్దానం ఇచ్చానే, అవన్నీ మర్చిపోయావా? లే బిడ్డా, లే, నిన్ను బలపరచడానికి వచ్చాను. దేవునికి స్తోత్ర. ఏమండి, దేవాది దేవుడు ఒక మనిషిని లేదా ఒక మానవుణ్ణి 3 విధాలుగా బలపరుస్తాడు. 1, శారీరకంగా బలపరుస్తాడు. 2, మానసికంగా బలపరుస్తాడు. 3, ఆత్మీయంగా బలపరుస్తాడు. చూడండి, ఒక మానవుడు కృంగిపోయినప్పుడు, బలహీనపడిపోయినప్పుడు వాడు మానసికంగా దెబ్బతింటాడు. ఏదైనా కష్టం ఎదురైందా, శ్రమ ఎదురైందా, శోధన వచ్చిందా, అనుకోని విపత్తు ఏదైనా కుటుంబంలో తలెత్తిందా, అతడు కృంగిపోయి బలహీనపడిపోతాడు. అప్పుడు వాడు మానసికంగా దెబ్బతింటాడు మొదట. ఎప్పుడైతే మానసికంగా బలహీనపడ్డాడో ఆటోమేటిక్గానే అతడికి మరి దేని మీద ధ్యాస ఉండదు, ధ్యాస ఉండదు. కాబట్టి మీరు గమనించండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి బలహీనపడినప్పుడు, మానసికంగా దెబ్బతిన్నప్పుడు, బిడ్డ కొంచెం ఈ అల్పాహారం తీసుకో, తిను, లేదంటే ఈ టీ తాగు, లేదంటే ఈ పాలు తాగు అంటే వారు అంటారు, నాకొద్దు, నాకు తాగడం లేదు, నాకు తినాలని లేదు.
ప్రతిరోజు ఆ సమయానికి ఆకలి వేసేదిగా, తినేవాడుగా, మరి అప్పుడే ఎందుకు లేదు అనంటే మానసికంగా ఎప్పుడైతే బలహీనపడ్డాడో ఇక దేని మీద ధ్యాస లేక తినాలనుకోడు, తాగాలనుకోడు. ఎప్పుడైతే తినడం లేదో, ఎప్పుడైతే ఏమి త్రాగడం లేదో, ఇప్పుడు శరీరం బలహీనపడతాది. నెంబర్ 1, మానసికంగా బలహీనపడ్డాడు వచ్చిన పరిస్థితులను బట్టి. దాని వెనువెంటనే అతడు దేని మీద ధ్యాస లేకపోవడం వలన, ఏ ఆహారము తీసుకోకపోవడం వలన శారీరకంగా బలహీనపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఇలా మానసికంగాను శారీరకంగాను బలహీనపడ్డవాడు ఆదివారం పొద్దున్నే లేచి తలస్నానం చేసి మంచిగా బట్టలు వేసుకుని చర్చికి వచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి మహిమ అని పాటలు పాడతాడా? నిజం చెప్పండి, ముందు చర్చికే రాడు. అవండి, ఎందుకని? నీరసంగా ఉందండి, మనసేం బాగాలేదండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? ఎప్పుడైతే మానసికంగా బలహీనపడ్డాడో, ఎప్పుడైతే శారీరకంగా బలహీనపడ్డాడో, 3 ఆత్మలో బలహీనపడిపోతాడు. కాబట్టి వాక్యం చదవడు, ప్రార్థన చేయడు, దేవుని సన్నిధికి రాడు. ఈ 3 ఒక మానవుణ్ణి దేవుని నుండి దూరం చేస్తాయి, దేవుని సన్నిధికి దూరం చేస్తాయి. గనుక నా ప్రభు ఒక వ్యక్తిని బలపరచాలనుకున్నప్పుడు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను బలపరుస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకే ఈ పూట ఈ వాక్యాన్ని ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని సంగమా, నువ్వు కృంగిపోయినా, బలహీనపడినా, ఓడిపోయినా, పడిపోయినా, దూరం అయిపోయినా, పారిపోయినా, నా ప్రభు నిన్ను వెతికి వెంటాడి నీ ఎత్తుకు వచ్చి నిన్ను పట్టుకొని నిన్ను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బలపరుస్తాడు. దేవునికి స్తోత్ర. చూడండి 5వ వాక్యంలో, లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలోనే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి ఒక దిన ప్రయాణం చేశాడే. ఎప్పుడు తిన్నాడో ఏమో, శరీరం బాగా బలహీనపడిపోయిందే. ఏలియా దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు, బిడ్డ ఇదిగో ఈ కొంచెం రొట్టె తినయ్యా, నీళ్ళు తెచ్చాను తాగయ్యా. ఎందుకనంటే నేను నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి వచ్చా. మొదట నిన్ను ఆత్మీయంగా బలపరచాలంటే దానికంటే ముందు నిన్ను మానసికంగా బలపరచాలి. ఇప్పుడు మానసికంగా బలపరచాలంటే దానికంటే ముందు శారీరకంగా బలపరచాలి. అందుకే ఏలియాకు రొట్టె పెట్టాడు, నీళ్ళిచ్చాడు. నా ప్రభు అంటాడు, శరీరం బలపడిందా? శక్తి వచ్చిందా? బలం పొందుకున్నావా? అయితే శక్తికి మించిన ప్రయాణము నీ ముందుంది, నువ్వు వెళ్ళాలన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఒక మాట చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? 8వ వాక్యం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చెను. దేవునికి స్తోత్ర. అంటాడు, నువ్వు హోరేబుకు వెళ్ళాలి, అక్కడ నిన్ను మానసికంగా బలపరుస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బదరి వృక్షం దగ్గర శారీరకంగా బలపరిచాడు. ఇప్పుడు శారీరకంగా బలపరిచిన వాడు మానసికంగా కూడా అక్కడే బలపరచలేడా? బలపరచగలడు. కానీ ఎందుకు హోరేబుకు రమ్మన్నాడు? చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 33వ అధ్యాయం 18 నుండి కొన్ని మాటలు చదువుదాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. దేవునికి స్తోత్ర.
మోషే ఏమడిగాడు? నీ మహిమను కనపరచు అన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నా ముఖాన్ని ఎవడో చూడలేడురా, చూస్తే పోతాడురా అంటున్నాడు. విషయం ఏంటంటే మోషే ప్రభువుని అడిగాడు, అయ్యా నేను ఎన్నో అద్భుతాలు చూసా, 10 తెగుళ్ళు చూసా, ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం చూసా, బండలోండి నీళ్ళు రావడం చూసా, ఆకాశంలో మన్నా రావడం చూసా, పూరేళ్ళు కురవడం చూసా, ఇత్తడి సర్పం వల్ల చనిపోయిన వారు లేవడం చూసా. 1 2 ఎన్నో అద్భుతాలు చూసా. ఇప్పుడు ఇంకా నాకు అవన్నీ వద్దయ్యా, నాకు ఒక్కటి కావాలి, నీ మహిమను చూడాలన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ అంటే దేవుని ముఖము. ఎందుకో తెలుసా? ఆయన మహిమా స్వరూపి. దేవునికి స్తోత్రం. నేను నిన్ను చూడాలి, మహిమ స్వరూపంలో ఉన్నటువంటి నిన్ను చూడాలి. అప్పుడు అంటున్నాడు నా ప్రభు ఏమనంటే, నా ముఖమును ఎవడైనా చూస్తే వాడు బ్రతుకడు. కాబట్టి ఓ పని చేద్దాం, నువ్వు హోరేబు కొండ దగ్గర 2 బండల మధ్య నిలబడు, నేను అక్కడ నా మహిమను నీకు కనపరుస్తా. ఎలాగంటే నిన్ను దాటి నీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతా. అలా వెళ్ళిపోతున్నప్పుడు నా హస్తము నీ ముఖానికి అడ్డుగా పెడతా. నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ నా హస్తము నీ ముఖానికి ఇలా అడ్డు పెడతా. అప్పుడు నన్ను చూడగలవా? చూడలేవు. ఎప్పుడైతే నేను దాటి ముందుకు వెళ్ళిపోయానో అప్పుడు చేయి తీస్తా. చేయి తీసిన ఏం కనబడుద్ది? వెనుక భాగం కనబడుద్ది. అది చూసి సంతృప్తి పడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏలియాను ఎందుకు హోరేబుకు రమ్మన్నాడంటే దేవుడు తన మహిమను కనపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి మానసికంగా బలపడాలంటే దేవుని మహిమను చూడాలి. ఒక వ్యక్తి మానసికంగా బలపడాలంటే దేవుని గొప్పతనాన్ని చూడాలి. ఒక మనిషి మానసికంగా బలపడాలంటే దేవుని అద్భుత కార్యములు చూడాలి. కాబట్టి ఏలియాను మానసికంగా బలపరచడానికి హోరేబు దగ్గర అద్భుత కార్యముల ద్వారా తన గొప్పతనాన్ని, తన మహిమను కనపరచడానికి భూమి ఆకాశములను సృజించిన వాడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. రా, హోరేబు కొండ దగ్గరకు రా, నిన్ను మానసికంగా బలపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏలియాను మానసికంగా ఎలా బలపరిచాడు రండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండి అని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా, నెంబర్ 1 బలమైన గాలి వీచెను. 2 యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. 3 శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత 4 భూకంపం వచ్చాను. ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను 5, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏలియాను హోరేబు కొండకు రమ్మన్నాడు. అక్కడ 2 బండల మధ్య నిలబడి ఉండమన్నాడు. అక్కడ నిలబడిన తర్వాత ఏం జరిగింది? నెంబర్ 1 బలమైన గాలి. ఓ మోస్తారు గాలి వీస్తేనే చెట్లు పడిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, బ్రిడ్జులు కూలిపోతున్నాయి, ఎంతోమంది వరదలో కొట్టుకుపోతున్నారు. బలమైన గాలి వీస్తే ఎవడైనా నిలవగలడా? ఎంత పెద్ద కట్టడమైనా నిలిచి ఉండగలదా? అంత బలమైన గాలి. అంతటితో ఆగిందా అంటే లేదు. ఏం జరిగిందంట?
పర్వతాలే బద్దలైపోయాయి. పర్వతం అంటే పెద్ద పెద్ద కొండలు, కొండలు బద్దలాసిపోతున్నాయంటండి. ఇప్పుడు పెద్దగా ఏం జరగడం లేదు, కానీ ఒకానొక దినమున ఈ కోరి గోతులన్నీ కూడా ఈ కొండలు, ఈ రాళ్ళు బద్దలు కొట్టడానికి బాంబులు పెట్టేవారు. ఆ బాంబు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఒక హెచ్చరిక, 1 కిలోమీటర్ మేరకు ఎవరి చుట్టుపక్కల రాకండి, ఎందుకంటే రాళ్ళు విరిగి ఎగసిపడి దూర ప్రయాణం ఎవరికన్నా దెబ్బ తగిలి చనిపోయే అవకాశం ఉంది. నేనంటాను, వాటికే అంత దూరంగా ఉండేటట్టయితే ఈరోజు పర్వతాలే బద్దలాసిపోతున్నాయి, శిలలు చిన్నభిన్నమైపోతున్నాయి, పెద్ద పెద్ద బండ రాళ్ళు పిండి పిండి అయిపోతున్నాయి, చిన్నభిన్నమైపోతున్నాయి అంట. ఇవన్నీ చాలవన్నట్టు ఏది పెనుగాలి, పర్వతాలు బద్దలాసిపోవడం, శిలలు చిన్నాభిన్నమైపోవడం, ఇవన్నీ చాలవన్నట్టు మళ్ళా భూకంపం ఒకటి, పెద్ద పెద్ద మెరుపులు, ఇంత భయంకరమైనటువంటి దృశ్యం, ఇంత భయంకరమైనటువంటి సన్నివేశం. నేనేమంటానంటే, ఇంత బీభత్సం, ఇంత అల్లకల్లోలం జరిగిపోతుంటే ఏలియాకు ఏం కాలేదా? ఏలియాకు ఏం కాలేదా? 2 బండల మధ్య నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హోరేబు పర్వతం మీద దేవుని సముఖమందు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అతడికి ఏం కాలేదో తెలుసా? ఒక్క మాట చదవండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. నేనేమంటానో తెలుసా? ఏలియా హోరేబు పర్వతం మీద దేవుని సముఖమునందు 2 బండల మధ్య నిలబడెను, ఆ బండ క్రీస్తే. సంగమా, నీ ముందు పెనుగాలే వీచినా, నీ ముందు పర్వతాలు బద్దలైనా, నీ కుటుంబం శిలల వలె చిన్న భిన్నమైన, నీ బంధుత్వం మధ్య, నీ బాంధవ్యాల మధ్య భూకంపమే ఏర్పడినా, నీ జీవితంలో, నీ కుటుంబంలో పెద్ద పెద్ద మెరుపులే వచ్చినా, శ్రమలా, కష్టాలా, దుఃఖములా, ఇబ్బందులా, శోధనలా, పడిపోయావా, ఓడిపోయావా, ఎన్ని వచ్చినా క్రీస్తనే బండ యొక్కని ఉండగలిగితే, క్రీస్తనే బండను నువ్వు ఆశ్రయించగలిగితే, నా ప్రభు నిన్ను స్థిరముగా నిలిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా బండను ఆశ్రయించాడు గనుకనే అతడికి ఏమీ కాలేదు. ఇప్పుడు చూడండి, ఏలియా ముందు ఇంత అల్లకల్లోలం జరిగిపోతుంటే ఏలియా స్థిరంగా నిలబడ్డాడు కదా. అప్పుడు ఏలియా ఇంత బీభత్సం జరుగుతున్నా, ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా, నా ప్రభు నన్ను కాపాడాడే అని మానసికంగా బలపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను ఈ పూట, నిన్ను మానసికంగా బలపరచడానికే కొన్నిసార్లు నీ చుట్టూ భయంకరమైనటువంటి భూకంపములు వస్తాయి. నిన్ను మానసికంగా బలపరచడానికే నీ చుట్టూ ఉన్న శిలలు చిన్నాభిన్నమైపోతాయి. నిన్ను మానసికంగా బలపరచడానికే పెను గాలి నీ మీద వీస్తుంది. అయినా నా ప్రభువును ఆశ్రయించగలిగితే, క్రీస్తు నువ్వు చేరుకోగలిగితే, ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే, నా ప్రభు నిన్ను నిలబెడతాడు, నిన్ను మానసికంగా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. 1, శారీరకంగా బలపరిచాడు, పదరి వృక్షము దగ్గర రొట్టె పెట్టి. 2, మానసికంగా బలపరిచాడు, హోరేబు కొండ దగ్గర అద్భుతాలు చేసి.
ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు మానసికంగా కూడా బలపడి ప్రభువు నాకు తోడున్నాడు, నాకేం కాదు అని స్థిరంగా నిలబడ్డాడో, ఇప్పుడు ఏం జరిగింది? 12వ వచనం ఆఖరి లైన్లో, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. దేవునికి స్తోత్ర. ఇంత భయంకరంగా అల్లా కల్లోలం అయిపోయి బీభత్సం జరిగిపోతే ఏమీ ఎరగనట్టు నిమ్మలముగా ఒక స్వరం వినబడుతుందంట, ఏలియా. ఎప్పుడైతే నిమ్మలమైన స్వరం అనగా దేవుని మాట, దేవుని మాట అనగా వాక్యమే. ఈ వాక్యాన్ని బట్టి ఆత్మలో బలంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మలో బలంగా ఉన్నాడో మానసికంగా కూడా బలంగా ఉంటాడు. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మానసికంగా బలంగా ఉంటాడు. చూడండి, రొట్టె పెట్టి బదరీ వృక్షం దగ్గర శారీరకంగా బలపరిచాడు. అద్భుతము చేసి హోరేబు కొండ దగ్గర మానసికంగా బలపరిచాడు. తన స్వరమును వినిపించి తన మాటను తెలియజేసి ఆత్మలో బలపరిచాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు ఈ పూటి మాటలు తెలియజేస్తున్నానో తెలుసా? ఎవరు ఏలియా? దేవుని వైపు చూడకుండా పారిపోయినటువంటి వాడు, దేవుని వైపు చూడకుండా కృంగిపోయినటువంటి వాడు, బలహీన పడిపోయినటువంటి వాడు. నా వైపు చూడలేదే, నన్ను అడగలేదులే అని దేవుడు వదిలేశాడా? పారిపోతున్నాడు, పనికి మాలోడు అని వదిలేశాడా? కృంగిపోయాడు, పడిపోయాడు, బలహీనపడ్డాడు, ఆడి కర్మకాడు పోతాడు అని వదిలేశాడా? అంటే లేదు. వెతికాడు, వెంటాడాడు, నీ యొద్దకు వచ్చాడు. శారీరకంగా బలపరిచాడు, మానసికంగా బలపరిచాడు, ఆత్మలో బలపరిచాడు. నా ప్రభు నిన్ను బలపరచువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటున్నాడు, నా బాహుబలము చేత నిన్ను బలపరుస్తాను. అవునండి, భూమి ఆకాశములనే సృజించినటువంటి వాడు నిన్ను వదులుతాడా? నువ్వు కృంగిపోతుంటే, బలహీన పడిపోతుంటే, పారిపోతుంటే నిన్ను ఊరికి వదిలేస్తాడా? అంటే లేదు బిడ్డ. నిన్ను బలపరిచి మరలా నిన్ను నిలబెడతాడు. నీ ద్వారా తన అద్భుత కార్యములు, గొప్ప కార్యములు ఈ లోకానికి ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుందాం. తల్ల వంచండి.